గత ఏడాది అంటే 17 నెలలుగా ఏదైతే ఉందో మంత్రివర్గం సంబంధించి విస్తరించాలి, ఇతర వేరే వాళ్ళకి పార్టీలో ఉన్నటువంటి వేరే వాళ్ళకి సీనియర్లకి మంత్రి పదవులు ఇవ్వాలి, అన్ని శాఖలు అందరికీ ఉంటే కొన్ని మంత్రివర్గాలు కొన్ని శాఖలు ఖాళీగా ఉన్నాయి, దానికి సంబంధించిన నిర్వహణ ఇబ్బంది అవుతుంది, దాని నిర్వహణ లోపం ఉందని చెప్పేసి కొంతకాలంగా ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి. అయితే అధిష్టానం మాత్రం కాంగ్రెస్ అధిష్టానం ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి, ఎవరిని తీసేయాలి, ఎవరికి అవకాశం ఇవ్వాలనే దిశగా చాలా సీరియస్గా చర్చ ఒక ఫిల్టర్ అయితే చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు సపరేట్గా మీటింగ్లు పెట్టుకోవడం, లేదంటే డైరెక్టు మీడియా ముందుకు డైరెక్ట్గా పార్టీకి వ్యతిరేకంగా అధిష్టానానికి వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి వ్యతిరేకంగా మాట్లాడడం, అంటే మంత్రి పదవి ఆశించి ఇక రాదేమో అనుకునే అటువంటి ఆలోచనలు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇవన్నింటికి చెక్ పెడుతూ అధిష్టానము మంత్రివర్గాన్ని విస్తరించేందుకు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది. నిన్న జరిగిన సిడబ్ల్యూసి మీటింగ్లో తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి 6గురిని కొత్తగా తీసుకునేందుకు ప్రభుత్వంలోకి కొత్త మంత్రులను తీసుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే పేర్లు కూడా ప్రకటించినట్టు తెలుస్తూ ఉంది. త్వరలోనే అధికారికంగా ఆ మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి ఏ మంత్రిత్వ శాఖ ఎవరెవరు ఉండాలనేది ప్రస్తుతానికైతే ఒక మనకు ఇక్కడ కనిపిస్తుంది, కానీ ఎవరికి ఏ శాఖ అనేది తెలియదు. హోంశాఖ, విద్యాశాఖ లాంటివి చాలా శాఖలు ఖాళీగా ఉన్నాయి, మరి ఎవరికి ఏ శాఖ ఇస్తారనేది తెలియదు. ఇక్కడ చూస్తే వివేక్, వాకాడి శ్రీహరి సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆది శ్రీనివాస్, మీరా అలీ ఖాన్ సంబంధించి మొత్తం 6గురిని ఇవి మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. ఒకసారి మనం డీటెయిల్స్ చూద్దాం. క్యాబినెట్ విస్తరణ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఇటీవల ఉగాదికి విస్తరణ జరుగుతుందని ప్రచారం జరిగిన చివరి నిమిషంలో వాయిదా పడింది. తాజాగా శుక్రవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కోసం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లడంతో మంత్రివర్గ విస్తరణపై మళ్ళీ చర్చ మొదలైంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాబినెట్ విస్తరించడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. పార్టీలో అన్ని వర్గాల వారికి కేబినెట్లో ప్రాతినిధ్యం కల్పించాలని హైకమాండ్ భావిస్తోంది. దీంతో సామాజిక న్యాయం చేశామన్న సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాలనేది వారి వ్యూహంగా తెలుస్తోంది. ఇప్పటికే రిజర్వేషన్ బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో పాస్ చేసిన కాంగ్రెస్ పార్టీ అదే చేసిలో ఏదైతే క్యాబినెట్లో కూడా అన్ని వర్గాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్డికి సంబంధించిన అన్ని వర్గాలకు అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసేలాగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని కులాల వారికి న్యాయం జరుగుతుంది అనేలాగా ఈ సంబంధించి మంత్రివర్గ విస్తరణ చేయాలని చెప్పేసి అధిష్టానం భావిస్తూ ఉంది. మొన్ననే మనం చూసినాం, ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి కావచ్చు, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కావచ్చు, ఎస్సీ వర్గీకరణ కావచ్చు, ఆ బిల్లును అసెంబ్లీలో పెట్టింది, ఆమోదించింది, కేంద్రానికి పంపింది. అట్లా కొంత ఎస్సీ వర్గాల్లో, బీసీ వర్గాల్లో కొంత పాజిటివిటీని సంపాదించుకుంది. మరి ఇప్పుడు తాజాగా ఈ మంత్రివర్గ విస్తరణలు కూడా అన్ని వర్గాలకి సమాన ప్రాతినిధ్యం, అన్ని వర్గాల్లో నుంచి వచ్చిన వాళ్ళు మంత్రివర్గంలో ఉండేలాగా కొత్త వారు ఆ అవకాశం తీసుకొని కొంత అన్ని వర్గాలకు న్యాయం చేసినామనే దిశగా చేయాలని చెప్పేసి అధిష్టానం అయితే ఆదేశిస్తోంది. దీనికి సంబంధించి పార్టీ సిడబ్ల్యూసి సమావేశానికి ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. దీనికి సంబంధించి జమ్మూ కాశ్మీర్లో పహల్గాం ఉగ్రదాడి, జనాభా లెక్కలతో పాటు కులగణన నిర్వహించాలని మోదీ సర్కార్ నిర్ణయం, తాజా రాజకీయ పరిణామాలపై ఇలా చర్చించారు. ప్రధానంగా కులగణనపై కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ వ్యూహాలు ఎట్లా ఉండాలి, విధి విధానాలు ఎట్లా ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడారట. దాంతోపాటు తెలంగాణలోని బీసీ కులగణనకు సంబంధించిన వివరాలను సిడబ్ల్యూసి సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకి వివరించే అది చేసి, దాంతోపాటే కొత్త మంత్రుల జాబితాపై కూడా ఆమోద ముద్ర వేయించుకుంటారన్న ప్రచారం జరుగుతుంది. రేవంత్ క్యాబినెట్లో ఖాళీగా ఉన్న 6 పేర్లను ఈసారి నింపనున్నట్టు తెలుస్తుంది. మొత్తం 6గురికి మంత్రి పదవులు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఈ క్యాబినెట్లోకి రంగారెడ్డి జిల్లా, హైదరాబాదు, ఆదిలాబాదు, నిజామాబాద్ జిల్లాల నుంచి క్యాబినెట్లో చోట్లేదు. దీంతో ఆయా జిల్లాల్లోని వివిధ సామాజిక వర్గాలకు సంబంధించి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి సుదర్శన్ రెడ్డితో పాటు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ప్రేమ్ సాగర్తో పాటు ఎమ్మెల్యే వివేక్ పేరు సైతం వినిపిస్తుంది. ఇటీవల సభలో మాట్లాడిన ప్రేమ్ సాగర్ రావు తనకు మంత్రి పదవి రాకుంటే భవిష్యత్ కార్యాచరణ తీవ్రంగా ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఓపెన్గానే వార్నింగ్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎవరికి ఆ మంత్రి పదవి ఇస్తారన్నది కూడా కొంత హాట్ టాపిక్గా మారింది. మహబూబ్నగర్ జిల్లా నుంచి వాకాటి శ్రీహరి ముదిరాజ్ పేరు మొదటి నుంచి కూడా వినిపిస్తూ ఉంది. ఇక నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వం అంటే ఎన్నికల ముందు నుంచే ఈసారి మనమే గెలుస్తున్నాం, నేను హోంమంత్రిని అవుతా అని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలాసార్లు
కార్యకర్తలతోటి అనుచరులతోటి మీడియా ముఖంగా పలు సభలలో కార్యక్రమాల్లో కూడా చెప్పినారు. తాజాగా ఆయన ఏదైతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉందో అది వాస్తుకు లేదు, అందుకే దానికి నాకు మంత్రి పదవి వస్తలే అని చెప్పేసి వాస్తు మార్పులు కూడా చేయించుకో ఉన్నారు. మరి ఇప్పుడు తాజాగా ఆయన పేరు కూడా మళ్ళీ తాజాగా ఏం కాదు, మొత్తానికి మొదటి నుంచి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం ఈ మంత్రివర్గ విస్తరణలో లిస్టులో ఆయన పేరు కూడా వినిపిస్తూ ఉంది. భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే క్యాబినెట్లో బెర్తు మీకు ఇస్తాం, ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి గతంలో అధిష్టానం ఏదైతే రాజగోపాల్ రెడ్డికి ఒక ప్రతిపాదన ఒక ఏదైతే ఆఫర్ ఇచ్చిందో దాన్ని స్వయంగా ఆయన చాలాసార్లు ఆ విషయం చెప్పింది. ఇప్పుడు అధిష్టానం ముందు కూడా ప్రతిపాదన పెట్టింది కాబట్టి ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో అవకాశం, మంత్రివర్గ విస్తరణలో అవకాశం వచ్చే ఇది ఉందని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే వాళ్ళ సోదరుడు కూడా ఎవరైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారో ఆయన కూడా మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టి ఒకటే ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవి ఇస్తే మరి మేము ఎక్కడ పోవాలని చెప్పేసి ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి మా వైఫ్కి ఇవ్వాలని చెప్పేసి ఆయన కూడా కొంత ఒక అడ్డు చెప్పినటువంటి సందర్భం మనం చూసినాం. మరోవైపు జానారెడ్డి కూడా అట్టెట్లా ఇస్తారని చెప్పేసి వేరే అంటే ఒక ఎస్టీ వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే పేరును ఆయన అక్కడ ప్రతిపాదన పెట్టినట్టు కూడా వచ్చింది. మరి ఆ క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవచ్చు, మంత్రి పదవికి బ్రేక్ అనే వార్తలు కూడా వచ్చినాయి. కానీ తాజాగా మాత్రం మళ్ళీ ఆయన మొదటి నుంచి ఆయన పేరు అందులో వినిపిస్తూ ఉంది కాబట్టి ఆయన కూడా చాలాసార్లు చెప్పిండు. మరోవైపు అధిష్టానము కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఒక హామీ ఇచ్చింది, ఏదైతే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే ఆ బాధ్యతలు నువ్వు తీసుకో, నువ్వు గెలిపిస్తే నీకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని అదే విషయాన్ని ఆయన పలుమార్లు చెప్తా వచ్చినట్టు మరి ఇప్పుడు కూడా ఆయనకు క్యాబినెట్లో చోటు కల్పిస్తా లేదా అన్నట్లు మరోవైపు రేవంత్ రెడ్డి కూడా ఈ విషయం మీద సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. మొన్నటికి మొన్న గతంలో విమర్శలు చేసిన రాజగోపాల్ రెడ్డి రీసెంట్గా జరిగినటువంటి కొన్ని కార్యక్రమాల్లో రేవంత్ రెడ్డిని పొగుడుతూ చేసిన కామెంట్లు ఈ రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ పక్కా అనే దానికి కొంత దాని ఏమంటే రూతం ఇస్తుంది. ఇక హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి తనకు అవకాశం ఇవ్వాలని ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మల్రెడ్డి రంగారెడ్డి ఇప్పటికే ఆయన ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో ఎమ్మెల్యేగా గెలవడం కోసం ఒక 3 సార్లు 4 సార్లు వరుసగా ఓడిపోయి మొన్నటికి మొన్న గెలిచి మంత్రివర్గంలో స్థానం కోసము మంత్రి పదవి కోసము చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇక మైనార్టీ కోటాలో ఎమ్మెల్సీ మీరా అలీ ఖాన్ కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇక హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల నుంచి తొలిసారి క్యాబినెట్లో ఈసారి ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పేసి జానారెడ్డి కూడా ఇప్పటికే అధిష్టానానికి లేఖ రాసింది. మున్నూరు కాపు కోటాలో ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్కు ఛాన్స్ ఉండొచ్చు అని కూడా చెప్తా ఉన్నారు. మొత్తానికి మరి ఇక ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించి ఇప్పటివరకు అందులో అయితే క్యాబినెట్లో ఎస్టీకి సంబంధించి లేరు. లంబాడా కమ్యూనిటీ నుంచి దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయకు ముస్లిం మైనార్టీ వర్గం నుంచి మీరా అలీ ఖాన్కు చోటు దక్కొచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రధానంగా ఈ 6గురికి మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కే అవకాశం ఉందని అయితే చెప్తా ఉన్నారు. మరి అటు అధిష్టానం కావచ్చు, ఇటు ప్రభుత్వం కావచ్చు, పిసిసి కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు అధికారికంగా ఆ ప్రకటన చేసే వరకు మనకు ఎవరు మంత్రివర్గంలో ఉంటారు ఎవరు ఉంటారు అనేది క్లియర్గానైతే చెప్పలేము. ఇక గొర్రెల స్కామ్కు సంబంధించి ఏసీబీ దూకుడు పెంచింది. దీనికి సంబంధించిన గొర్రెల పంపిణీకి సంబంధించి ఎవరైతే దళారి మొయినుద్దీన్ ఉన్నాడో